హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ క్రాంతి. మనమైతే ఈరోజు సిద్దిపేటలో ఉన్నాము. సిద్దిపేటలో డిఆర్ మిర్చి మసాలా బండి అని అయితే మనకి ఒక స్ట్రీట్ ఫుడ్ పాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి వెజిటేబుల్ బజ్జీ అయితే చాలా ఫేమస్. ఈవినింగ్ అయితే చాలామంది సిద్దిపేట నుంచి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అయితే ఈ బజ్జీని తినడానికి చాలా ఇష్టపడతారు. ఈ బజ్జీ మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ కొన్ని ఆకుకూరలతో అయితే చేస్తారు. సో నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను. ఇదైతే ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి, చాలా జెన్యూన్గా నాకు నచ్చింది కాబట్టి తీస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అట్లే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడ ఎవరైనా ఇంతకుముందు తింటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అట్లే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అన్న, మీ పేరు? సురేష్. ఈ షాప్ పేరు? డిఆర్ మిర్చి పాయింట్. దీని లొకేషన్ ఎక్కడ? కోట్లింగాల్ టెంపుల్ కాంప్లెక్స్. మన దగ్గర వెరైటీలు ఏమేమి ఉంటాయి? మన దగ్గర వెజిటేబుల్ బోండా ఫేమస్, దాన్ని మసాలా బజ్జీ అని కూడా పిలుస్తారు. వడ, మిర్చి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ బజ్జీ అని చెప్పారు కదా, అది నేను సిద్దిపేటలోనైతే ఎక్కడ చూడలేదు ఇంతకుముందు. ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మేమే కనుక్కొని చేసాం. మీ ఓన్ రెసిపీయా? అంటే ఈ హోటల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు? 20 ఇయర్స్ అయితే. 20 ఇయర్స్. 20 ఇయర్స్? అంటే ఈ ఐటమ్ కూడా 20 ఇయర్స్ నుంచి ఉందా, లేదా రీసెంట్గా? 16 ఇయర్స్ ఉంటుంది. 16 ఇయర్స్. 4 ఇయర్స్గా మేము తయారు చేసి ఇప్పుడు సెట్ అయ్యేదాకా దాన్ని తీసుకురాలేము బయట. అవునా? ఈ హోటల్ టైమింగ్స్ ఏంటి? 4 to 9. 4 to 9 ఈవినింగ్ 4 to 9. ఇక్కడ జనాలు ఎక్కువ ఏది ఇష్టపడతారు మీ దగ్గర ఉన్న వాళ్ళు? వెజిటేబుల్ బోండా. వెజిటేబుల్ బోండా అందరు దానికి వస్తారు. అందరు చాలామంది. సో ఇంతకుముందు విన్నట్టుగానే ఈ రెసిపీ అయితే వీళ్ళ ఓన్ రెసిపీ అంట. సో ఫస్ట్ అంటే ఈ మధ్య ఇది ఫేమస్ అయింది, బట్ వీళ్ళే సొంతంగా చాలా ట్రయల్స్ చేసి ఈ రెసిపీ అయితే కనుక్కున్నారంట. సో ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే, ఈ బజ్జీని మనకి పల్లి చట్నీతో అయితే సర్వ్ చేస్తారు. సో మంచింగ్కి అయితే చాలా బాగుంటుంది ఈ బజ్జీకి. అండ్ ఇక్కడ బజ్జీ అనే కాదు, ఇక్కడ మిర్చి అండ్ మసాలా వడ కూడా దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ బజ్జీ అయితే చాలా ఫేమస్. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో.
సిద్దిపేటలో బీఆర్ బజ్జీ ఫేమస్. అలాగే రోజు తింటుంటాం. దీని గురించి ఇంకా పక్క వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు. మేమే అని కాదు, రోజు తింటుంటాం మేము. బాగుంది సిద్దిపేటలో పొట్టింగాల గుడి దగ్గర. అన్న మేము డైలీ నర్సపూర నుండి వచ్చి ఇక్కడ తింటాం. బజ్జీల అనేది బాగుంటుంది, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. బీఆర్ బజ్జీ ఫేమస్ అన్నారు. సో ఇక్కడ మనకి పప్పు వడ కూడా దొరుకుతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా పప్పు వడ ఇష్టమైతే సో ఇక్కడ ట్రై చేయొచ్చు. చాలా డీసెంట్గానైతే ఉంది, నాకైతే నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. చేసుకో తిన్నాక చేసుకో ఎలా తింటావు నాకు కూడా. సో మనకి బజ్జీ ప్లేట్ వచ్చేసి అయితే 40 రూపీస్, సింగిల్ వచ్చేసి 20 రూపీస్.
మనమైతే వెళ్ళి టేస్ట్ చేద్దాము. బజ్జీలు అయితే అంటే అవుట్ సైడ్ చాలా క్రిస్పీగానైతే బజ్జీలు అవుట్ సైడ్ చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి, లోపల కొంచెం ఫ్లఫీగా ఉన్నాయి. అండ్ ఆ చట్నీలో పెట్టుకొని తింటే మాత్రం అసలు ఎంత బాగున్నాయంటే అసలు మాటలో చెప్పలేము. ఖచ్చితంగా మీరైతే వచ్చి ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది మీకు డెఫినెట్గా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. చట్నీ అన్నీ మామూలుగా ఆకుకూరలు, ఆ వెజిటేబుల్స్ ఫ్లేవరు అది అట్లా తగులుతుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. హెవెన్. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.